ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. Very good evening, judges. గుడ్ ఈవినింగ్ నందు. నాకు చాలా టెన్షన్ గా ఉంది బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరుగురులో ఈ రోజు ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ ఆరుగురులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలుసుకునే దానికంటే ముందు టాప్ 6 లో ఆల్రెడీ 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇంకో 2 కంటెస్టెంట్స్ టాప్ 6 కి క్వాలిఫై అవుతారు. సో టాప్ 6 కి క్వాలిఫై అవుతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ నైన్టీన్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ తో టాప్ 6 కి వెళ్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్. కంగ్రాచులేషన్స్. 19 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ తో కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించి గాని ఇది చాలా తప్పు అబ్బా. అది ఏదో చెప్తున్నావు. కాసేపట్లో ప్రభుదేవ కూడా పైకి వస్తాడు. ప్రభుదేవ కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు చెప్పు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడతారు. స్పీచ్ ప్రిపేర్ అవ్వండు. తప్పబ్బా. ముందే పిలుద్దాం అబ్బా. ప్రభుదేవ పైకి రా. నువ్వు కూడా ఉండు. ఎందుకు ఉండాలి? టైం ఉండు, నేను తేల్చుకుని వస్తాను, రాకు మళ్ళీ. సో టాప్ 6 కి క్వాలిఫై అవుతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు క్వాలిఫై అవుతున్నటువంటి కంటెస్టెంట్ కూడా 19 అవుట్ ఆఫ్ 20 మార్క్స్. సో టాప్ 6 కి విత్ 19 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ తో క్వాలిఫై అవుతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్. కంగ్రాచులేషన్స్ పండు. పండు, ప్లీజ్ డోంట్ టచ్, ప్లీజ్ డోంట్ టచ్, ప్లీజ్. ఐ వాంట్ శానిటైజర్. దీస్ గైస్ చీటెడ్ మీ అ లాట్. వాట్ హ్యాపెండ్ మా? నేను చాక్లెట్ వేసుకుంటే ఈలికి రావడం ఏంటి నాకు అర్థం కాదు. నీకు వచ్చింది కదరా. మిల్క్ షేక్ అన్నారు, అదన్నారు, లాస్ట్ కి నన్ను షేక్ చేశారు అక్కడ. You are in top 6 no Pandu. Obviously I am the president of top 6. Everyone knows that. Then you are But happy. president ni last one నేను తీసుకొచ్చారు చూసారా. I even audience can't take that. కెప్టెన్ ఆల్వేస్ లాస్ట్ లోనే వస్తాడు. అంత స్వీట్ గా మాట్లాడకండి మేడం. థ్యాంక్ యూ పండు. కంగ్రాచులేషన్స్. టాప్ 6 కి క్వాలిఫై అయిన తర్వాత బాటమ్ లో ఉన్నటువంటి ఈ 4 కంటెస్టెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ 4లో నుంచి మీరిచ్చిన సీక్రెట్ స్కోర్స్ ప్రకారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. నెక్స్ట్ సేవ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ 18.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 తో సేవ్ అవుతున్నప్పటికీ కూడా బాటమ్ 6 లోనే ఉంటారు. అభి. నెక్స్ట్ సేవ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ అగైన్ 18.5 అవుట్ ఆఫ్ 20 తో కంగ్రాచులేషన్స్ మణికంఠ. సో జడ్జెస్, మీరు ఇచ్చిన స్కోర్స్ ప్రకారం బాటమ్ లో మిగిలి ఉన్నటువంటి ఈ 2 కంటెస్టెంట్స్, మరి ఈ 2లో ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. సో జడ్జెస్, ఈ 2లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలో డిసైడ్ చేయాల్సింది సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్. సో రాజనందిని, జతిన్ కంటే నువ్వు ఎందుకు ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావో టాప్ 6 ని నువ్వు కన్విన్స్ చేయొచ్చు. సో ఇది నా ఫస్ట్ టైం ఆపర్చునిటీ. నేను చాలా ట్రై చేసి చాలా నేర్చుకొని ఇక్కడి వరకు మీ అందరితో ఇప్పటి వరకు ఉన్నానంటే నాకు ఇది చాలా ఎక్కువ.
సో ఇట్స్ అప్ టు యూ. అండ్ జతిన్, ఇట్స్ యువర్ టర్న్. అదే నేను ఫస్ట్ టైం నాకు కూడా కంటెస్టెంట్ అండ్ యాజ్ అ కొరియోగ్రాఫర్ చేస్తున్నది. నేను కూడా నా బెస్ట్ ట్రై చేస్తున్నాను. మరి టాప్ 6 ద రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. చాలా 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 పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో మీరు 6 క్రిస్టల్ క్లియర్ గా కలిసి డిస్కస్ చేసుకుని వన్ రైట్ ప్రాపర్ డెసిషన్ కి రావాలి. మీరు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు లేదా ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలిమినేటా సేవా అనేది తర్వాత చెప్పొచ్చు, బట్ నేమ్ ఫస్ట్ అనౌన్స్ చేయండి. జతిన్. సో జతిన్ పేరు చెప్పారు, బట్ జతిన్ ని సేవ్ చేద్దాం అనుకుంటున్నారా ఈ సూపర్ 6 ఆర్ ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా తెలుసుకుందాం. పండు, సేవ్ అవుతున్నాడు అన్న. సో జడ్జెస్ టాప్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కలిపి జతిన్ సేవ్ అవుతున్నాడు అని చెప్పి డిసైడ్ అయ్యారు. అండ్ దానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. ఇఫ్ యూ కెన్ ఎలాబరేట్ పండు, ఎందుకు డిసైడ్ అయ్యారు జతిన్ ని సేవ్ చేద్దాం అని చెప్పి? జనరల్ గా కంపారిటివ్లీ ఇద్దరికి విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే జతిన్కి ఉందన్న. అంటే ఇప్పుడు వచ్చాడు డేంజర్ జోన్ లోకి. మెయిన్ గా రాజనంది గురించి మాట్లాడాలంటే లాస్ట్ టైం కూడా తిని డేంజర్ జోన్ వచ్చినప్పుడు మేమే సేవ్ చేసాం. సో తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని మేము అనుకున్నాం, సేవ్ చేసాం కూడాను. సో మళ్ళీ ఆ పొజిషన్ కి వచ్చింది. ఈ పొజిషన్ లో మేము ఇద్దరిని కంపేర్ చేసుకుంటే జతిన్ బెటర్ అని మాకు ఆప్షన్ తీసుకున్నాం అందరం. సో విన్నింగ్ పర్సెంటేజ్ పర్ఫార్మెన్స్ అన్ని చూసాక సో అందరి డెసిషన్ అదే మాట. సారీ, హోప్ యూ అండర్స్టాండ్ మా. రాజనందిని, వెరీ సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. అండ్ జతిన్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ సేఫ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. థ్యాంక్ యూ అందరికి సేవ్ చేసినందుకు. ఇట్ మీన్స్ అలా. ఆల్ ద బెస్ట్ జతిన్. అండ్ రాజనందిని, నీ జర్నీ గురించి, నీకైనటువంటి ఎక్స్పీరియన్సెస్ గురించి నీ మాటలో చెప్పినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ వచ్చిందంటేనే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కానీ నిజంగా యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చానంటేనే చాలు. నాకు అంతా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కూడా వెళ్ళాలి అంతేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరితో కంపీట్ చేశానంటేనే ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఈ విన్నర్స్, కొరియోగ్రాఫర్స్ అభి మాస్టర్, మణికంఠ మాస్టర్, జతిన్ మాస్టర్, వీళ్ళందరితో నేను చేశానంటేనే నేను టాప్ 6కి వెళ్ళాను. 4 to 5 weeks ఉన్నాను. సో అప్పుడే ఐ వాజ్ లైక్ ఓకే చాలు. శశి మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. విజయపిని మాస్టర్ ఎన్నో కాంప్లిమెంట్స్, ఎన్నో సజెషన్స్, రెజీనా మ్యామ్, వాళ్ళందరివి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నాను. అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి చాలా నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. ఐ హోప్ ఫ్యూచర్లో ఏదైతే నేర్చుకున్నానో అది నాకు కూడా బెనిఫిట్ అవుతుంది అని ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే రాజనందిని మాటల్లో ఇవాళ మళ్ళీ అనిపించుకుంది చోటా ప్యాకెట్ బడా రాకెట్ అని చెప్పి. And I request Rajnandini Gari, Ammagarni, Shrivani Garni onto the stage, please. నిజంగానే ఈ స్టేజ్ దొరకడం మా పాపకి నెక్స్ట్ స్టెప్. దాని ఫ్యూచర్ లో అదేం అవ్వాలనుకుంటుందో దానికి మీరందరూ అన్ని నేర్పించారు. మీ అందరినీ చూసి చాలా నేర్చుకుంది. వేరే దగ్గర అయ్యి ఉంటే నాకు తెలిసి ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ఇంప్రూవ్ అయ్యేది కాదని నేను ఖచ్చితంగా చెప్తాను. ధీలాంటి స్టేజ్ మీదే తను ఇంత ఇంప్రూవ్ అయింది. సో ఎవ్రీ వన్ అండ్ మాటలు మాంత్రికుడనే అంటాను నెక్స్ట్ నేను ఆది గారిని. మీ మాటలు అండ్ అలాగే నందు గారి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వచ్చినా సరే తను అలా ఎంకరేజ్ చేసి తను నెక్స్ట్ స్టెప్ ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ సాంగ్ ఇంకా కసిగా చేయాలని చాలా కసిగా నేర్చుకుంది. అంత ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, టీం మెంబర్ కి థ్యాంక్ యూ సో మచ్. రాజనందిని, మా అందరి క్యూటీ పై ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీపిక. We love you రాజనందిని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వారం D20 నుంచి రాజనందిని ఎలిమినేట్ అయ్యింది. మరి
ఇప్పుడున్నటువంటి టాప్ 3 లో నుంచి టికెట్ టు సెమీఫినాలే ఎవరు గెలుచుకొని సెమీఫినాలేలో అడుగు పెడతారో తెలుసుకునేటువంటి టైం. సో లెట్స్ బిగిన్ టికెట్ టు సెమీఫినాలే లెవెల్ 2. జడ్జెస్, టికెట్ టు సెమీఫైనల్స్ లెవెల్ 2 లో ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, రూల్స్ ఉన్నాయి. మాస్టర్, రూల్స్ ఏంటంటే ముగ్గురు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ సోలో పర్ఫార్మెన్స్ చేయాలి. సో సోలో పర్ఫార్మెన్స్ బట్టి మా జడ్జ్మెంట్ ఉంటుంది. సో ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరిదైతే టాప్ లో ఉంటుందో వాళ్ళకి టికెట్ టు సెమీఫినాలే పవర్ లభిస్తుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టాప్ 3 కంటెస్టెంట్స్. అండ్ టికెట్ టు సెమీఫైనల్స్ లెవెల్ 2 ని బిగిన్ చేయడానికి రిషిక సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవరు ఏమంటే ఎన్నురా. హే ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం. ఏ అంటే ఎత్తు పల్లం, యాలమెసి వాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా, పెంచి పిడేలు ఆగునా. హే ఓరి కయాలి దేవుడో, ఓరకట్టి చూపుతోనే సంపుతుంటాడు. ఓరి కయాలి దేవుడో, గాలితోనే కాలమేసి లాగుతుంటాడు. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అమ్మవా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. సో టాప్ 3 లో ఉన్నటువంటి మన రిషిక టికెట్ టు సెమీఫైనల్స్ లో తన పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసింది. సో జడ్జెస్, మీ బెస్ట్ విషెస్ తనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ రిషిక. థ్యాంక్ యూ మాస్టర్. ఐ థింక్ నువ్వు యూ గేవ్ ఆల్ యువర్ 100%. సో లెట్స్ సీ
వేరే పర్ఫార్మెన్స్ చూసి దెన్ విల్ గివ్ ద రిజల్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు మీ బెస్ట్ విషెస్. All the best, Rishika. థ్యాంక్ యూ మ్యామ్. You're really giving everyone a run for their money. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ రిషిక. ఆల్ ద వెరీ బెస్ట్ మా. రిషిగా, నేను చాలా నిద్రమోగం పెట్టుకొని కూర్చున్నాను, అప్పుడు నువ్వు వచ్చి పర్ఫామ్ చేసావు. నువ్వు చేసిన ఎంటర్టైన్మెంట్ చాలా రిఫ్రెష్మెంట్ ఇచ్చింది, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు మామూలు రిషిక కాదు, రిఫ్రెషింగ్ రిషిక. టికెట్ టు సెమీఫైనల్స్ లెవెల్ 2 లో నెక్స్ట్ రావడానికి సంకేత్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ సంకేత్. సంకేత్, నాలో నీకు ఏంటి చాలా ఇష్టం? నాకా? నీ పేరు. నా పేరా? నీ పేరు. నీ పేరంటే నాకు చాలా ఇష్టం. రోజా. నిన్ను చూసి నన్ను నేనే మర్చిపోయి తిరిగి వచ్చా. రోజా రోజా రోజా. ఐ లవ్ యూ సంకేత్. రోజా చూడు, లొకేషన్ అంతా బాగుంది. వీడు ఉన్న రోజులు నా బాయ్ ఫ్రెండ్ని కలవలేను, వాడితో బతకలేను, అందుకే వీడు చావాలి. రోజా చూడు. అరే ఎక్కడ్రా సంకేత్, ఈ మధ్య కనిపెట్టలేదు. ఏమోరా, వాళ్ళ వైఫ్ చనిపోయినప్పటి నుంచి వాడు కనిపించట్లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకొని వస్తారా? రే సంకేత్, ఏమైందిరా నీకు? ఆ మేకప్ ఏంటి, ఆ అమ్మాయి బట్టలు వేసుకున్నావు, ఏమైందిరా నీకు? నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. నిన్ను గాలి సోకగా వదలనులే, నెలవంక తాకగా వదలనులే, ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే, నే ఓర్వనులే ఓర్వనులే. రోజా 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 రోజా. ఎందుకు సంకేత్, ఎందుకు అలా చేసావు? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అయినా ఎందుకు అలా చేసావు? నేనేం చేశా రోజా? నేనేం చేశాను? నిజం చెప్పు. నాకేం తెలీదు. ఆ రోజు ఏం చేసావో చెప్పు. నవయువతి నడుమొక గ్రంథము చదివేనా పలుచలి రాత్రులు మంచులో, దూరాలేలా జవరాల బిడియాన్ని ఒక పరి విడిచిన మరి తప్పేముంది. నన్నేను తాకొద్దని గగనాన్ని ఆపేనా సాగరం, నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా వేణువు. కనులలో జారిడు అందాల జలపాతమా, నన్ను చేరగా ఎందుకు ఆలోచన, నీ తలపు తప్ప మరు ధ్యాస లేదురా. రోజా రోజా రోజా. ఆ రోజు ఏమైందో నిజం చెప్పు, లేదంటే నిన్ను కూడా నాతో తీసుకెళ్ళిపోతా. నీ గొంతు కోసి తీసుకెళ్ళిపోతా. నాకు నిజంగా ఏం తెలీదు. నువ్వు నిజం చెప్పేంత వరకు నిన్ను వదిలి నేను వెళ్ళను. చెప్పు. రోజా 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 రోజా. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. నేను నిజం చెప్తా, అన్ని నిజం చెప్తా, నేను అన్ని చెప్పేస్తా. సంకేత్,
లొకేషన్ చూసావా? ఎంత బాగుంది. నేను ఉన్నంత వరకు నా గర్ల్ ఫ్రెండ్ని కలవలేను, తనతో బతకలేను. అందుకే నేను చావాలి. నువ్వు నన్ను ప్రేమించావనుకున్నావు, కానీ నువ్వు నన్ను చంపేశావు. నేను నిన్ను నిజంగా ప్రేమించాను, అందుకే చంపలేకపోతున్నాను. వెళ్ళొస్తా సంకేత్. రోజా 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 రోజా. మన టికెట్ టు సెమీఫినాలే లెవెల్ 2 నుంచి సెమీఫైనల్స్ కి ఈ స్పెషల్ పవర్ గెలుచుకుని వెళ్ళడానికి సంకేత్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి మీ బెస్ట్ విషెస్. హాయ్ సంకేత్. సోలో పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పాం, బట్ ఆ సోలో పర్ఫార్మెన్స్ ను క్యాజువల్ గా వచ్చి డాన్స్ చేయకుండా అందులో కూడా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో అది చాలా బాగుంది. ఇంకొక పర్ఫార్మెన్స్ ఉంది, అది కూడా చూసిన తర్వాత విల్ గివ్ ద రిజల్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు మీ బెస్ట్ విషెస్. ఆల్ ద బెస్ట్ సంకేత్. మీలో ఒక రైటర్ డైరెక్టర్ కూడా ఉంది అని ఇవాళ తెలిసింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రెజినా గారు. సాధారణంగానే వచ్చి సోలోసే చేస్తుంటావు, పెద్ద గ్రూపులను పెట్టుకో, పెద్ద పెద్ద సెటప్లు పెట్టుకో. అలాంటిది నీకు సోలో చేసే ఛాన్స్ ఇస్తే వదులుతావా? చిత్త కొట్టేసావు. వి ఆల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సంకేత్, ఈ సోలో పర్ఫార్మెన్స్ సో 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 బ్యూటిఫుల్. సంకేత్, మెగాస్టార్ గారు సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ రోజు టికెట్ దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో. వద్దమ్మా, తమ్ముడు చచ్చిపోయేలా ఉన్నాడు రా. సంకేత్, ఆల్ ద వెరీ బెస్ట్. మిగతా పర్ఫార్మెన్సెస్ కూడా ఫినిష్ అయిన తర్వాత రిజల్ట్స్ టైంలో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్ డార్లింగ్. I request Adi and Deepika on stage, please. చిన్న ఆట విడుపు అంటారు కదా, హాట్ గా జరుగుతున్నటువంటి కాంపిటీషన్ లో చిన్న ఆట విడుపు మన ఆడియన్స్ తో పాటు మన కంటెస్టెంట్స్ కి కూడా ఒక చిన్న రిలీఫ్ ఇద్దామని చెప్పి మన టీమ్ లీడర్స్ ఇద్దరిని పిలిచాను. ఏం లేదబ్బా, నువ్వు నోట్లో నీళ్లు పోసుకుని ఉంటావు, నిన్ను నవ్వించడానికి ట్రై చేస్తాము, నువ్వు నవ్వకుండా ఉండగలగాలి. ఓకేనా? నువ్వు నోట్లో నీళ్లు పోసుకో, సరిపోద్ది. మెంగకు. కమ్ ఆన్ దీపిక, అటాక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ దీపిక. ఆది గారు, ఏంటి మీ పొట్ట బాంబే దాకా ఉంది, పెరుగుతూనే ఉన్నాయి అలా. తమ్ముడు నువ్వు కూడా రావచ్చురా. ఆది గారు, నేను నార్మల్ మెటీరియల్ అనుకున్నారా? హీరోయిన్ మెటీరియల్, ఓజీ మెటీరియల్. నేను దీపిక కాదు, దీపిక నిలుచోన్. నేను నార్మల్ మెటీరియల్ కాదు, ఓజీ మెటీరియల్. మాస్టర్, దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. దీపిక సూపర్. ఆదిని నవ్వించగలిగిందంటే అబ్బా. అది దీపిక నుంచో, దీపిక పడుకో, దీపిక చచ్చిపో అంటదేమో నాకు భయం. ఇప్పుడు డోంట్ లవ్ ఛాలెంజ్ లో మా దీపిక గారు పార్టిసిపేట్ చేస్తారు. అది దీపిక నవ్వించాలయ్యా. అది అసలు నవ్వదు. ఈజీగా నవ్విద్ది. అది యువర్ టైం స్టార్ట్స్ నౌ. మామూలుగానే ఇవి ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా, మళ్ళీ నీళ్లు పోసావు. అవి ఎలా ఉన్నాయో తెలుసా? అదేంటి అంతసేపు ఇలా అంటుంది, అలా వస్తుంది అండి మన మీద. రాజా కథలకు కథ, అది కదిలించుకో, అలాగే ఉండు. దగ్గరకు వస్తున్నా, అలాగే ఉండు. ఎవరనుకుంటున్నారా? ఇది దీపిక స్టార్ రా, ఓజీ పర్ఫార్మెన్స్. చిన్న భాషకి చెప్పు, చిన్న భాషకి చెప్పు. నేను నవ్వించిన అది దీపిక స్టార్. పేమెంట్ వచ్చిందా నీకు? నా సంగతి ఎప్పుడైనా నువ్వు గమనించావు? ఇన్ని రోజులు ఎపిసోడ్ జరుగుతుంది కదా, అది జోక్ వేసుకుని అది నవ్విద్ది తప్ప ఎదుటి జోకులకు నవ్వదు. రిషిక రారా. సిస్టర్ కదా, యు ఆర్ ఓజీ పర్ఫార్మర్ కదా. ఏం మాట్లాడుతున్నావురా? అరే పండు రారా. అరే నా మాట నా అమ్మాయి నవ్వాలంటే ఈ సాలా కప్పు నమ్మిదే అని ఖచ్చితంగా నవ్వుద్ది. ఇటు చూడు, లుక్ ఎట్ మీ.
డోంట్ లాఫ్ ఛాలెంజ్ లో విన్నర్ దీపికా స్టార్. కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఆది, అభి, రిషిక, పండు, బట్ దీపిక చాలా 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 గ్రేట్. దీపిక నిజంగా లవ్లీ గైస్, థ్యాంక్ యూ సో మచ్. టికెట్ టు సెమీఫైనల్స్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ భూమిక. అమ్మే నచ్చావమ్మే. చిట్టమ్మా, భూమిక, నిన్ను మీ మాస్టర్ని అధపాతాళానికి తొక్కకపోతే టాప్ 3 లో నీతో పాటు పర్ఫార్మ్ చేసినటువంటి మిగతా కంటెస్టెంట్స్ ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఇట్స్ టైమ్ ఫర్ రిజల్ట్స్. ఐ రిక్వెస్ట్ సంకేత్ అండ్ రిషిక ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయ్యేటువంటి కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాల్సినటువంటి టైం. సో ఐ రిక్వెస్ట్ బోత్ ద జడ్జెస్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. So judges, it's time to announce that top 1 performer. Let's start the process. ముగ్గురు టాప్ 3కి వచ్చారంటే మామూలు విషయం కాదు. ఈ కాంపిటీషన్ లో బెస్ట్ ఎవరో వాళ్ళు డెఫినెట్ గా సెమీస్ కి వెళ్తారు. So Vijay Vini Master, let's start the process.
కంగ్రాచులేషన్ సంకేత్, వెల్కమ్ టు T20 సెమీఫైనల్. సంకేత్ కంగ్రాచులేషన్స్, T20 సెమీఫైనల్స్ కి ఫస్ట్ వచ్చినటువంటి కంటెస్టెంట్, ఛాంపియన్ ఫర్ అ రీజన్ సంకేత్, దేర్ ఇస్ నో డౌట్. జడ్జెస్, సంకేత్ స్టార్ట్ చేసిన రోజు మనందరికీ గుర్తుంది. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ తర్వాత వచ్చాడు అండ్ ఒక వేలుకి ఇంజురీ ఉంది, తన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వలేకపోతున్నప్పుడు విజయబెని మాస్టర్, ఐ స్టిల్ రిమెంబర్ యువర్ వర్డ్స్. మీరు అన్నారు సంకేత్ నువ్వు ఛాంపియన్ వి, నీ నుంచి ఎదురు చూస్తున్నావు అని చెప్పి. అండ్ ఫ్రమ్ దేర్ to being the first contestant of D20 semi-finals. Crazy journey, Sanket. Lovely. Huge round of applause, guys. So, congratulations, Sanket. Welcome to semi-finals and all the very best. Thank you. So, ipudu performer of the week ni announce cheyalsinatuvanti time. So, performer of the week goes to Rishika. So performer of the week ki 20,000 rupees cash prize. సో ఆడియన్స్ చూశారు కదా, క్వాలిఫైయర్స్ లోనే మా వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్లు మామూలుగా లేవు. సో వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను, అలాంగ్ విత్ మా విజయబెని మాస్టర్, రెజినా కెసెండ్రా గారు అండ్ ఆల్ అవర్ కంటెస్టెంట్స్. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, గుడ్ నైట్. నేను మీ నందు, సైనింగ్ ఆఫ్.